ఒరే చిన్న అబద్ధవాడినందుకే అలా ఆవిడ చంపేశాడంటే నువ్వు గుడ్డోడు అని తెలిస్తే మీ ఇద్దరిని ఏం చేసేస్తాడో. ఈ పని అయిపోయినట్టే. సరే బావగారు, మోస్తాలు పెట్టించి కూర పంపిస్తాం. సరే బావగారు, వెళ్ళొస్తాము. బాబాయ్ మేము ఇంటికి వెళ్ళొస్తాం. సరే 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 బాబాయ్, అయితే మేము ఇంటికి వెళ్ళొస్తాం. ఒరే సాయి, ఇంత అందమైన అమ్మాయి గుడ్రవాడికి అవసరం ఉంటావా? అవునరా బాబు, ఇప్పుడు దాన్ని చేసుకుంటే మొత్తం కోటీశ్వరుడు అయిపోతాడేమో ఉన్నట్టుండి. ఎలా అయినా చెడగొట్టేళ్ళరా. నేను అదే అనుకుంటున్నాను రా. పద, అలా ఏం చేస్తున్నారు చూద్దాం. పద నడు, ఇంటికి వెళ్దాం. ఎలాగా నీ పెళ్లి సంబంధం చెడగొట్టేళ్ళు. పోన్లేరా బాబు, దేవుడి దేవుడు నీ సంబంధం సెట్ అయిపోయింది. నాన్నగారు, ఒరే అటు కాదు ఇటు. ఈ పిల్ల కొద్ది నాన్నగారు నేను చేసుకోను. ఒరే ఏమైందిరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? 30 సంబంధాల తర్వాత ఈ సంబంధం ఓకే అయ్యింది, చేసుకోరా. నేను చేసుకోను నాన్నగారు. ఎందుకురా, ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోనా? చిన్న అబద్ధం ఆడినందుకు అలా ఆవును చంపేశాడు. నేను కానీ గుడ్డు అని తెలిస్తే నన్ను ముక్కలు కింద కొట్టి ఆవకెట్టేస్తాను నాన్నగారు. ఒరే తింగరేదవా, పెళ్ళి అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి అయ్యిందనుకో నువ్వు అల్లుడు అయిపోతావు, నిన్నేం చేయడు. పిల్ల మనదే, పిల్లతో పాటు వచ్చే ఆస్తి మనదే. నా కొడుకు గుడ్రేవు కూడా బాబు చాలా పెద్ద స్కెచ్ చేయడరా. ఎలాగ నీ సంబంధం చెడగొట్టేళ్ళరా. ఒరే, మనం ఈ సంగతి అమ్మాయి బాబు చెప్పేద్దాంరా. ఎక్కడైనా సరే పెళ్లి చేయడం. ఏమన్నా అయ్యగారు, మమ్మల్ని దూరం దూరం పెట్టేసి అమ్మాయి గారు బాగా సంబంధం కుదిరిచేయారండి. అవునరా, అల్లుడి గారు ఎందుకో గుడ్డోరు కింద అనిపిస్తున్నారండి నాకు. నీకు ఇప్పుడే తెలిసేమో, నాకు ఎప్పుడో తెలుసు. ఆయన గుడ్డోడైతే ఏంటి, ఎడ్డోడైతే ఏంటి, పెళ్లి తర్వాత చచ్చిపోవాల్సిందే కదా. పెళ్లి తర్వాత చచ్చిపోవడం ఏంట్రా? ఒరే ఇది చాలా మోసం రా. ఒరే, ఈ విషయం ఎలాగైనా సరే గుడ్రావు గడి చెప్పాలరా. పద వెళ్దాం.